హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ముంబైలో సంక్రాంతి సంబరాలు చేసుకున్నాను. చూడండి. మన తెలుగు కళా సమితి వాళ్ళు మన కోసం ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి మనకి ఇంత మంచి పాటలు అందించడానికి మన సింగర్స్ వచ్చి మిమ్మల్ని అలరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒకసారి మంచిగా గట్టి ఓయేసుకుందామా? ఆ తినక్క సైలెన్స్ సౌండ్ మంచిగా. ఇవాళ రిలీజ్ అయిన నా సామిరంగం మీ అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సక్సెస్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అలాగే మోహన భోగరాజు మనందరికీ తెలుసు. బుల్లెట్ బండి అంటేనే మోహన భోగరాజు. ఐ థింక్ ఆ పాటకి ఫ్యాన్స్ ఎవరు ఉండకుండా ఉండరు. సో చాలా మంచి పాటలు ఎన్నో సినిమాలు.
Thank you very much. Thank you so much. తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలలో విచ్చేసిన నట కిరీటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం, హార్టీ వెల్కమ్ సార్. తెలుగు కళా సమితి నైస్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సంబరాలలో మ్యూజికల్ కాన్సర్ట్ని స్టార్ట్ చేసే ముందు జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేసుకుందాము. ఐ రిక్వెస్ట్ నట కిరీటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. విజయ్ పాన్వార్ గారు, శ్రీరామ్ గ్రూప్, జి సుబ్రహ్మణ్యం గారు, వైస్ ప్రెసిడెంట్, తెలుగు కళా సమితి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ పివి రమణ గారు, చైర్మన్ ITM ఇన్స్టిట్యూట్. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్ ఆఫ్ TKS అందరు కూడా వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను.
వక్రతుండ కోటి సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ సత్యయామిని గారు 50కి పైగా పాటలు పాడారు. ఒక తెలుగులోనే కాదండోయ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా ఏ లాంగ్వేజ్ లేకుండా అన్ని లాంగ్వేజ్లో నేనే కవర్ చేస్తా అని చెప్పేసి పాడేస్తున్నారు. సెన్సేషనల్ మూవీ అయిన బాహుబలిలో మమతల తల్లి సాంగ్స్ పాడి సైమా అండ్ ఐఫా అవార్డ్స్ కూడా తీసుకున్నారు. బాగుమతి, సోగాడి చిన్ని నాయన మూవీస్లో టైటిల్ సాంగ్స్ కూడా పాడారు. సరిగమప, మా, సూపర్ సింగర్స్ ఇలా చాలా టీవీ షోస్ అండ్ మ్యూజికల్ కాన్సర్ట్లో పార్టిసిపేట్ చేశారు. సో నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అనుదీప్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. మ్యూజిక్ కంపోజర్ కూడా. అండ్ ఇప్పుడు మన థియేటర్స్లో ఉన్న హనుమాన్ మూవీలో 2 సాంగ్స్ కంపోజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ అనే ఆల్బమ్ని కూడా స్టోరీ మ్యూజిక్లో రిలీజ్ చేశారు. అలానే మన అందరికీ తెలిసిన మన నందమూరి బాలకృష్ణ గారి షో ఆహాలో రన్ అవుతుంది కదా, అన్స్టాపబుల్కి, దానికి జింగిల్ కూడా అనుదీప్ గారే కంపోజ్ చేశారు. ఉయ్యాల జంపాల, పిల్లలు నేను జీవితం ఇలా చాలా మూవీస్లో సాంగ్స్ పాడారు. అనుదీప్ గారు హార్టీ వెల్కమ్ సార్. అండ్ నెక్స్ట్ మోహన భోగరాజు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మోహన భోగరాజు గారు ఇండియన్ బాహుబలి మూవీలో మనోహరి సాంగ్ పాడారు. ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. సైమా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్కి నామినేట్ అయ్యారు. మోహన భోగరాజు గారు 6 ఇయర్స్ నుంచే మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసి 8 ఇయర్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ అవార్డ్ తీసుకున్నారు. సో హార్టీ వెల్కమ్ మ్యామ్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్, చాలా మంచి సాంగ్స్తో ఎంటర్టైన్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. మేమందరం రెడీగా ఉన్నాం, మీరు అందరు రెడీగా ఉన్నారా? వాళ్ళందరూ ఎవరు రెడీ అండి? ఫస్ట్ వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ బ్యూటిఫుల్ సింగర్స్. ఇప్పుడు మీ అందరికీ ఈ స్టేజ్ని రాక్ చేయడానికి మొట్టమొదటిగా వస్తున్న సింగర్, మనందరికీ ఎంతో ఇష్టమైన సింగర్ సత్యామిని. తను ఒక బ్యూటిఫుల్ సాంగ్స్ని మనందరి ముందు ప్రజెంట్ చేస్తుంది. దెన్ విల్ గో ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి మీ అందరితో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చెరీ ఆన్ ద కేక్ రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఐ స్టిల్ రిమెంబర్, నాకు చాలా ఫేవరెట్ మూవీస్, మీరు చేసిన మూవీస్ చాలా చాలా ఇష్టంగా చూసేదాన్ని సార్ నేను. సో వెన్ ఐ వాజ్ అ కిడ్, రాజేంద్రుడు గజేంద్రుడు అనే సినిమాని రిపీటెడ్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో క్యాసెట్ ఉండేదన్నమాట. సో ఎవ్రీ సమ్మర్ వెళ్ళిన ప్రతిసారి మేము కంపల్సరీ చూడాల్సిన సినిమా అనమాట అది. సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్వేస్. అండ్ ఎస్, మీ అందరికీ మంచి మంచి పాటలు వినిపించడానికి మేము వచ్చేసాము. హైదరాబాద్ నుంచి వచ్చేసాము. సో మీరందరూ వినడానికి రెడీగా ఉన్నారా? అంతేనా? ఇంకొంచెం సౌండ్ వినిపిస్తుందా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక మంచి మెలడీ మెడ్లీతో స్టార్ట్ చేస్తాను. ఇళయరాజా గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అదొక క్వశ్చన్ అంటారా? చాలామంది ఉన్నారు. ఓకే, మీ అందరికీ నచ్చే కొన్ని పాటలు. స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ.
మెడ్లీ. చూసారండి, మీ అందరికీ నచ్చిందా ఈ మెడ్లీ? దట్ ఈస్ సత్యావని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సింగర్ వచ్చే ముందు బాహుబలిలో నేను పాడిన పాట కొంచెం పాడి వినిపిస్తాను. ఆఫ్ కోర్స్. సో ఎంతమంది గుర్తుందో చూద్దాము. సో బాహుబలి 1లో పాడాను అనమాట. అందరు చూసారా? మా టీవీలో నెలకు 4 సార్లు వేస్తారు. సో అఫ్ కోర్స్ చూడని వాళ్ళు కూడా చూసే ఉంటారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎం కీరవాణి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ ఈరోజు కూడా నా సామిరంగానే నేను పాడిన సినిమా రిలీజ్ అయింది, ఈరోజే రిలీజ్ అయింది. సో అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ పాడాను అగైన్ ఫర్ కీరవాణి సార్. సో థ్యాంక్స్ టు హిమ్. Let's give him a big hand of applause, please. ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడ పాడడానికి, చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఏదో రికార్డింగ్స్కి ఆ వర్క్కు రావడమే కానీ పాడడానికి ఫస్ట్ టైం వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు కళా సమితి వారు నన్ను ఫస్ట్ టైం ముంబైకి పిలిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ కమింగ్ అప్. ఒక్కసారి అంత గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి అండ్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. చూసారా అందరూ హనుమాన్? చూసారా? చూడకపోతే చూడండి, అదిరిపోయింది మా సినిమా, బ్లాక్ బస్టర్ కొట్టాం. సో హనుమాన్ ఇస్ మై డెబ్యూ మూవీ యాజ్ ఎ కంపోజర్. అండ్ ఐ హోప్ ఇంకా మంచి మంచి పాటలు కంపోజ్ చేసి మీ అందరికీ ఇంకా బాగా మ్యూజికల్గా దగ్గర అవుతానని కోరుకుంటున్నాను. అండ్ హియర్ వి గో. సో ఇంతమందికి ఏఆర్ రెహమాన్ గారు అంటే ఇష్టం. బ్యూటిఫుల్ మెడ్లీ కమింగ్ అప్.